2023 వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభమైతే అక్టోబర్ 31 సోమవారం నాటికి మొత్తం 45 లీగ్ మ్యాచ్లలో 30 లీగ్ మ్యాచ్లు ముగిశాయి. అంటే అన్ని జట్లు తలా 6 మ్యాచ్లు ఆడాయి. మొత్తం లీగ్ దశలో ప్రతి జట్టు 9 మ్యాచ్లు ఆడాలి కదా, ఈ 9లో 6 ఆడాయి. అంటే 2/3 మ్యాచ్లు ప్రతి జట్టు ఆడిందన్నమాట. ఇంకా అన్ని జట్లు మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ దశలో సెమీఫైనల్స్కు చేరే జట్లేవో ఒక క్లారిటీ వచ్చినా ఇప్పటికీ ఏ జట్టు అధికారికంగా సెమీఫైనల్స్కు చేరలేదంటే ఆశ్చర్యమే కదా. అవును, వరుసగా ఆడిన 6 మ్యాచ్ల్లోనూ గెలిచిన ఇండియా కూడా ఇంకా అధికారికంగా సెమీఫైనల్స్కు చేరలేదు. అంతేకాదు, ఆడిన 6లో 5 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి ఇంగ్లాండ్ జట్టు కూడా ఇంకా అధికారికంగా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించలేదు. అంటే అఫీషియల్గా ఇంగ్లాండ్ సెమీ సిరీస్ నుంచి నిష్క్రమించలేదు. ఎంతో కొంత మిడుకు అంటూ ఉందన్నమాట. అంటే అద్భుతాలు ఒకవేళ జరిగితే సెమీస్కు చేరుకుంటుందని అనుకున్న ఏ జట్టైనా సెమీస్ చేరకుండా ఇంటి ముఖం పట్టొచ్చు. అలాగే ఇక సెమీస్ చేరటం కష్టం అనుకున్న ఏ జట్టైనా అద్భుతం జరిగితే సెమీస్కు చేరనవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాయింట్ల పట్టిక ఆధారంగా ఏ జట్టుకు సెమీస్ అవకాశాలు ఎంత మేర ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏ జట్టైనా నేరుగా సెమీస్కి ఎంట్రీ ఇవ్వాలంటే నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా 7 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది. అంటే 7 మ్యాచ్లు గెలిస్తే నేరుగా సెమీఫైనల్స్కు చేరవచ్చు, నెట్ రన్ రేటు ఎంత ఉన్నప్పటికీ. అంటే ఇండియా ఆడబోయేటటువంటి 3 మ్యాచ్లలో 1 మ్యాచ్ గెలిచినా సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది, ఏది నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా 3 గెలిచినా నేరుగా సెమీస్కు చేరుతుంది. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా 3 మ్యాచ్లు గెలిస్తే నెట్ రన్ రేటుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్కు చేరుతాయి. ఇక మిగతా టీమ్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ ఈ జట్లు ఆడబోయేటటువంటి అన్ని మ్యాచ్లు గెలిచినా విజయాల సంఖ్య 7కు చేరదు కాబట్టి నేరుగా సెమీస్కు చేరటం కష్టమే. అయితే మిగతా జట్ల యొక్క జయాపజయాలు నెట్ రన్ రేట్ ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి జట్లకు సెమీస్కు చేరేటటువంటి అవకాశాలైతే ఉన్నాయి. కాకపోతే అది చాలా క్లిష్టం, కొంత అద్భుతాలు జరగాలి కూడా. అది ఎలాగో మనం చూద్దాం. ఇక ముందుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా యొక్క సెమీస్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకు ఇండియా 6 లీగ్ మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు నెట్ రన్ రేటు కూడా చాలా మెరుగ్గా +1.40గా ఉంది. ఆస్ట్రేలియా తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి, పాకిస్తాను, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తోటి వరుస విజయాలతోటి మంచి జోరు మీద ఉన్నటువంటి ఇండియా మరొక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్కు నేరుగా చేరుతుంది. ఇక ఇండియా ఏ జట్లతో ఆడాలి? శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్. ఈ 3లో అత్యంత ఈజీగా ఉండేది ఏంది? నెదర్లాండ్స్ తోటి. చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్తో జరగబోతుంది. ఆ మ్యాచ్లో ఇండియా గెలిచినా చాలు, అంటే శ్రీలంక తోటి, సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయినా ఒక నెదర్లాండ్స్ తోటి గెలిచినా కూడా ఇండియా మరి నేరుగా సెమీస్కు చేరుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శ్రీలంక మీద కూడా ఇండియా సులభంగానే గెలుస్తుందని భావించవచ్చు. కాకపోతే సౌత్ ఆఫ్రికా తోటి మరి ఆ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా 99.95%, 99.95% సెమీస్కు చేరినట్లే. చేరని అవకాశం కేవలం 0.05% మాత్రమే ఉంటుంది. అంటే మహా అద్భుతం జరిగితే తప్ప ఇండియా సెమీస్కు చేరినట్లే. ఇక పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు యొక్క సెమీస్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లలో గెలిచింది, 1 మ్యాచ్లోనే ఓడిపోయింది. అది కూడా నెదర్లాండ్స్ జట్టు మీద ఓడిపోయిందండి. సంచలనమైనటువంటి ఓటమి. నెదర్లాండ్స్కి అది ఒక సంచలనమైనటువంటి గెలుపు. ఆ దశలో నెదర్లాండ్ చేతిలో ఓడిపోయినటువంటి సౌత్ ఆఫ్రికా ఈ సౌత్ ఆఫ్రికా ఏం సెమీస్కి పోతుందని చెప్పేసి పెదవిరిచిండ్రు. కానీ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్లలో విజయం సాధించింది. అది మామూలు విజయం కాదు, అరివీర భయంకరమైనటువంటి విజయాలు. మొదట బ్యాటింగ్ చేయటము, దాదాపు 350 నుంచి 400 వరకు రన్స్ చేయటము, ఆ తర్వాత ప్రత్యర్థిని 200-250 లోపే చుట్టేయటము. దాంతో దాదాపు 200, 140 పరుగుల తేడాతోటి సౌత్ ఆఫ్రికా భారీ విజయాలు సాధించింది. దానివల్ల ఏమవుతుందంటే సౌత్ ఆఫ్రికా యొక్క నెట్ రన్ రేటు చాలా ఇండియా కంటే కూడా సౌత్ ఆఫ్రికా యొక్క నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉంది, +2.03 ఉంది. ఇక సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తోటి, ఇండియా తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడాలి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ తోటి గెలుస్తుంది అనుకుందాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదండి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సంచలన విజయాలు సాధిస్తూ మరి పెద్ద జట్లకు భారీ షాక్లు ఇస్తుంది.
అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఫామ్ ఆధారంగా చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మీద విజయం సాధిస్తుంది అనుకుందాం. ఇక న్యూజిలాండ్ ఇండియా తోటి గెలుపు అవకాశాలు 50-50% ఉంటుంది సౌత్ ఆఫ్రికాకి. దీంతో మరొక విజయం సాధిస్తే అప్పుడు సౌత్ ఆఫ్రికా యొక్క విజయాల సంఖ్య 6కు చేరుతుంది. ఒకవేళ 2 గెలిస్తే 7కు చేరుతుంది. 7 విజయాలు సాధిస్తే నేరుగా సెమీఫైనల్కే వెళ్తుంది. ఇక నెట్ రన్ రేటు చాలా మెరుగ్గా ఉండటం అనేది సౌత్ ఆఫ్రికాకు ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. సో దాంతో సౌత్ ఆఫ్రికా కూడా ఖచ్చితంగా సెమీస్కు చేరుతుంది. సెమీస్కు చేరేటువంటి అవకాశాలు దాదాపు 95% ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రూషియల్ టైంలో నెట్ రన్ రేటు చాలా అక్కడికి వస్తుంది కాబట్టి నెట్ రన్ రేటు విషయంలో ఇప్పుడు ప్రస్తుతము సౌత్ ఆఫ్రికాను దాటి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఏ జట్లకు లేదు. అంత మెరుగైనటువంటి రన్ రేట్ ఉంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇంకొక 2 విజయాలు సాధిస్తేనేమో నేరుగా సెమీస్కి వెళ్తుంది. ఇంకొక విజయం సాధించిన మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి సౌత్ ఆఫ్రికాకు కూడా సెమీస్కి వెళ్ళేటటువంటి ఛాన్సు దాదాపు 90-95% ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉన్నటువంటి న్యూజిలాండ్ కూడా ఇప్పటికీ 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించి 2 ఓటములను ఎదుర్కొంది. నెట్ రన్ రేట్ వచ్చేసి +1.23 ఉంది. నెట్ రన్ రేటు మెరుగ్గానే ఉంది. అయితే న్యూజిలాండ్ సాధించినటువంటి 4 విజయాలు కూడా ఒక రకంగా చిన్న టీమ్స్ మీద వరుసగా 4 విజయాలు సాధించి మంచి ఊపులో ఉండి ఒక దశలో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడంటే వరుసగా 2 ఓటముల తర్వాత 3వ స్థానానికి పడిపోయింది. కానీ మొదట్లో అది పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఇంగ్లాండు, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మీద విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నటువంటి న్యూజిలాండ్కి ఇండియా, ఆస్ట్రేలియాలు అడ్డుకట్ట వేసినాయి. అయితే న్యూజిలాండ్ 4 గెలుపులలో దాదాపు 3 గెలుపులు బలహీనమైనటువంటి జట్ల మీదనేనండి. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్. ఆఫ్కోర్స్ ఇంగ్లాండ్ కూడా ఇప్పుడు బలహీనమైనటువంటి జట్టుగానే భావించాలి. అయితే ముందు ఆడబోయేటటువంటి మ్యాచ్లన్నీ కూడా బలమైన జట్లతో ఆడాలి. న్యూజిలాండ్ ఆల్రెడీ ఇండియా మీద ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాతోటి పోటాపోటీగా జరిగినటువంటి మ్యాచ్లో బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ను ప్రదర్శించినప్పటికీ న్యూజిలాండ్ చివరిలో 5 రన్స్ తోటి ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, పాకిస్తాను, శ్రీలంకలతో ఆడాలి. ఇందులో కష్టమే. ఒక శ్రీలంకతోటే న్యూజిలాండ్కు కొంచెం సునాయాసంగా గెలుస్తుందేమో చెప్పుకోవాలి. సౌత్ ఆఫ్రికాతో ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికాతోటి న్యూజిలాండ్ గెలుస్తుందంటే 50-50% ఛాన్సు. పాకిస్తాన్తో కూడా అంతే. సో కాబట్టి న్యూజిలాండ్ నేరుగా సెమీస్కు పోవాలంటే 3కు 3 గెలిస్తే నేరుగా సెమీస్కు చేరుతుంది. వీటిల్లో 1 ఓడిపోయి 2 గెలిచినా లేదా 2 ఓడిపోయి 1 గెలిచినా నెట్ రన్ రేట్ అప్పుడు చాలా కీలకంగా ఉంటుంది. నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంది కాబట్టి న్యూజిలాండ్కి ఇప్పటివరకు అయితే సెమీస్కు అవకాశాలు బాగానే ఉన్నాయి. 80% ఇప్పుడు న్యూజిలాండ్ సెమీస్కు చేరడానికి దాదాపు 80% ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ ఎదుర్కోపోయేది సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ లాంటి బలమైనటువంటి దేశాలను ఎదుర్కోబోతుందండి. కాబట్టి న్యూజిలాండ్కి 80% ఛాన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉన్నటువంటి జట్టు ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్ లాగానే ఇప్పటికీ 6 మ్యాచ్లు ఆడి 4 గెలిచి 2 ఓటములతోటి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్కి మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల 3వ స్థానంలో, ఆస్ట్రేలియా రన్ రేట్లో కొంచెం వెనుకబడటం ఉండడం వల్ల 4వ స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా అయితే వాస్తవానికి మొదట్లో టోర్నమెంట్ ప్రారంభంలో ఇండియా, సౌత్ ఆఫ్రికా మీద వరుసగా 2 మ్యాచ్లలో ఓడిపోయి ఒక దశలో పాయింట్ల పట్టికలో చాలా అట్టడుగున ఉందండి. అడుగు నుంచి 2వ స్థానంలోనే ఉంది. అరే ఇదేంది 5 సార్లు ప్రపంచ ఛాంపియను ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీం అనుకుంటే వరుసగా 2 ఓటములు ఎదురైంది అని చెప్పేసి అందరూ అనుకున్న దశలో వరుసగా 4 మ్యాచ్లలో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఫీనిక్స్ పక్షిలాగా లేచిందండి. అది వరుసగా శ్రీలంక మీద, పాకిస్తాన్ మీద, నెదర్లాండ్స్ మీద, న్యూజిలాండ్ మీద కూడా. నెదర్లాండ్స్ మీద అయితే 309 రన్స్ తేడాతోటి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించడంతో నెగిటివ్గా ఉన్నటువంటి నెట్ రన్ రేటు పాజిటివ్గా మార్చుకుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తోటి హోరాహోరీగా జరిగినటువంటి మ్యాచ్లో 5 పరుగులతోటి గెలిచింది. ఇక న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి మధ్య తేడా ఏంటంటే న్యూజిలాండ్ ఆడబోయే మ్యాచ్లన్నీ కూడా దాదాపు బలమైన జట్లతోటి ఆడవలసి ఉంది. కానీ ఆస్ట్రేలియా అలా కాదు. ఆస్ట్రేలియా ఆడబోయేటటువంటి జట్లన్నీ కూడా బలహీన జట్లు, ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా బలహీనదే అనుకోవాలి. ఇంగ్లాండ్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి ఆస్ట్రేలియా ఆడాలి. ఆఫ్ఘనిస్తాన్ తోటి, బంగ్లాదేశ్ తోటి ఆస్ట్రేలియా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ మీద కూడా ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 3 మ్యాచ్లు గెలిస్తే 7 విజయాలతోటి ఆస్ట్రేలియా నేరుగా సెమీస్కి చేరుతుంది. ఇందులో ఒకవేళ ఇంగ్లాండ్ మీద ఓడిపోయినా 2 గెలిచినా కూడా 6 విజయాలు అవుతాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా చాలా మెరుగ్గా ఉంది కాబట్టి ఆస్ట్రేలియాకి, అందులోనూ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మీద ఇంకా నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకునే అవకాశమే ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో
న్యూజిలాండ్ కంటే ఆస్ట్రేలియాకే సెమీస్కు చేరేటువంటి అవకాశం ఎక్కువ ఉందండి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతము న్యూజిలాండ్ 3వ స్థానంలో, ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉన్నా న్యూజిలాండ్ ఆడబోయే 3 మ్యాచ్లేమో బలమైన జట్లతో ఆడాలి, ఆస్ట్రేలియా ఆడబోయేటటువంటి 3 మ్యాచ్లు బలహీన జట్లతోటి ఆడాలి. అది ఆస్ట్రేలియాకు ప్లస్ పాయింట్. దాంతో న్యూజిలాండ్కు 80% ఉంటే ఆస్ట్రేలియాకు నేను 85 to 90% ఇస్తాండి ఆస్ట్రేలియా సెమీస్కు చేరేటటువంటి అవకాశాలు. సో ఆ విధంగా ఆస్ట్రేలియా సెమీస్కు చేరేటటువంటి అవకాశాలు చాలా చాలా మెరుగ్గానే ఉన్నాయి. దాదాపు 85 to 90% ఆస్ట్రేలియా సెమీస్కు చేరుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా యొక్క నెట్ రన్ రేట్ కూడా +0.97గా ఉంది కాబట్టి ఆస్ట్రేలియాకు సెమీస్కు చేరేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇప్పటి పరిస్థితి బట్టి మనం చెప్పవచ్చు. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎవ్వరూ ఊహించలే కదా. పాయింట్ల పట్టికలో అంటే 6 మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాను 5వ స్థానానికి చేరుతుందని, శ్రీలంకని, పాకిస్తాన్ని, ఇంగ్లాండ్ లాంటి జట్లను వెనక్కి నెట్టి ఆఫ్ఘనిస్తాన్ 5వ స్థానంలోకి చేరిందంటే నిజంగా అది ఆశ్చర్యకరం. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 6 మ్యాచ్లు ఆడి 3 గెలుపులు 3 ఓటములతోటి పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ మాత్రం కొంత నెగిటివ్గానే ఉంది, -0.718 ఉంది. అయితే మొదట్లో బంగ్లాదేశ్, ఇండియా మీద వరుసగా 2 ఓటములు ఎదుర్కొన్న ఆఫ్ఘనిస్తాను అనూహ్యంగా ఇంగ్లాండ్ మీద 69 పరుగుల తేడాతోటి గెలిచిందండి. ఆ తర్వాత న్యూజిలాండ్ మీద ఓడిన, పాకిస్తాను, శ్రీలంక మీద వరుస విజయాలతోటి, అవి కూడా సంచలన విజయాలు, అటు పాకిస్తాను ఇటు శ్రీలంక 2 జట్లను కూడా ఓడించి అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాను నెదర్లాండ్స్ తోటి ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెదర్లాండ్స్ని ఓడించడం ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద కష్టమేమి కాదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తోటి ఆడాలి. వీటిల్లో ఏదైనా ఒక సంచలన విజయం సాధించిన సెమీస్ రేస్లోకి ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. అంటే నెదర్లాండ్స్ మీద గెలిస్తే 4వ విజయం అవుతుంది, ఒక ఆస్ట్రేలియా తర్వాత సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే 5వ విజయం అవుతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. కాకపోతే నెట్ రన్ రేటు కొంత నెగిటివ్గా ఉండటం అనేది ఆఫ్ఘనిస్తాన్కు కొంత మైనస్గా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో సెమీస్కు చేరేటువంటి అవకాశము ఒక 45% ఉంటుందండి. 45%ని 100%గా మార్చుకోవడానికి 1-2 అద్భుతాలు చేస్తే ఆఫ్ఘనిస్తాను రేసులోకి వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాట పటిమను ప్రదర్శించింది. మరి ఇంగ్లాండ్ను, పాకిస్తాన్ను, శ్రీలంక లాంటి టెస్ట్ క్రికెట్ ఆడేటటువంటి జట్లను కూడా వెనక్కి నెట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా టెస్ట్ ఆడేటువంటి జట్టే, కానీ శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ మనం ఏమనుకున్నాం అంటే టోర్నమెంట్ స్టార్టింగ్లో నెదర్లాండ్స్ కింద ఉంటే దానిపైన అంటే 9వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుందేమో అనుకున్నాం. అట్టడుగున నెదర్లాండ్స్, ఆ పైన ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఆ పైన బంగ్లాదేశ్, ఆ పైన శ్రీలంక అలా అనుకున్నాం. కానీ ఆఫ్ఘనిస్తాను 5వ స్థానంలోకి ఉండి సెమీస్ పోటీలోకి వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ 45% సెమీస్కు చేరేటువంటి అవకాశం ఆఫ్ఘనిస్తాన్కు ఉంది. పాకిస్తాను, శ్రీలంక మీద, ఇంగ్లాండ్ మీద చూపించిన పోరాట పటిమ కనబరిస్తే సౌత్ ఆఫ్రికా మీదనో, ఆస్ట్రేలియా మీదనో గెలిస్తే మాత్రం మరింత మెరుగ్గా ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్కి సెమీస్ అవకాశాలు. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్నటువంటి జట్టు శ్రీలంక. టోర్నమెంట్ ప్రారంభంలో శ్రీలంక మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఇప్పటివరకు శ్రీలంక 6 మ్యాచ్లు ఆడి 2 విజయాలు 4 ఓటములతోటి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా పెద్ద మెరుగ్గా ఏమి లేదు, -0.275 ఉంది. అయితే శ్రీలంక వరుసగా 3 ఓటములు ఎదుర్కొందండి టోర్నమెంట్ ప్రారంభంలో. అటు సౌత్ ఆఫ్రికా, పాకిస్తాను, ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్ల మీద శ్రీలంక ఓడిపోయింది, అది ఊహించింది కూడా. కాకపోతే నెదర్లాండ్స్ మీద గెలిచింది, అది ఊహించిందే. ఇంగ్లాండ్ మీద మాత్రం శ్రీలంక గెలిచిందంటే అది సమఉజ్జీల మీద మధ్య పోటీ కాబట్టి అది మంచి గెలిపే. కానీ ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయిందండి. ఆఫ్ఘనిస్తాన్ మీద శ్రీలంక ఓటమి అనేది ఎవరు ఊహించలే. అది శ్రీలంక యొక్క సెమీస్ అవకాశాలను బాగా దెబ్బతీసింది. సో ఇంకా శ్రీలంక ఆడబోయేటటువంటి మ్యాచ్లు ఏంటంటే ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా మీద శ్రీలంక గెలుస్తుందా? మంచి జోరు మీద ఉన్నటువంటి ఇండియా మీదే శ్రీలంక గెలవడం అనేది అది తాహతకు మించిన పని అని చెప్పాలి. ఒక బంగ్లాదేశ్ మీద అవకాశం ఉంటుంది శ్రీలంకకి, న్యూజిలాండ్ మీద కూడా చాలా కష్టం శ్రీలంకకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో బంగ్లాదేశ్ మీద గెలిస్తే శ్రీలంక విజయాల సంఖ్య 3కు చేరుతుందండి. 3 చేరితే ఎలా సెమీస్కి చేరుతుంది? అందులోనూ నెట్ రన్ రేట్ కూడా చాలా వెనుకబడింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకకి సెమీస్కు చేరేటువంటి అవకాశం కేవలం 20% మాత్రమే ఉంది. ఎట్లా? 3కు 3 మ్యాచ్లు గెలవాలి, నెట్ రన్ రేట్ను బాగా మెరుగుపరుచుకోవాలి, ఆ తర్వాత మిగతా జట్ల యొక్క జయాపజయాలు కూడా శ్రీలంకకు అనుకూలంగా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే మరి శ్రీలంక సెమీస్కు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 20 to 25% మాత్రమే శ్రీలంక సెమీస్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక 2-3 అద్భుతాలు జరిగితే. ఇక పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉన్నటువంటి పాకిస్తాన్
వాస్తవానికి టోర్నమెంట్ ప్రారంభంలో పాకిస్తాన్ని ఒక ఫేవరెట్ జట్టుగా ఎవరు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటివరకు పాకిస్తాను 6 మ్యాచ్లు ఆడి 2 గెలుపులు 4 ఓటములతోటి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఎందుకంటే శ్రీలంక కంటే నెట్ రన్ రేట్ మరీ దిగువగా ఉంది కాబట్టి శ్రీలంక కంటే దిగువగా 7వ స్థానంలో ఉంది. పాకిస్తాను వాస్తవానికి మొదట్లో టోర్నమెంట్ ప్రారంభంలో నెదర్లాండ్స్ శ్రీలంక మీద 2 వరుస గెలుపులతోటి మంచి ఊపులో ఉంది. కాకపోతే ఇండియాతోటి ప్రారంభమైన ఓటమి ఆ తర్వాత పాకిస్తాన్కు శనిలాగా పట్టుకుందండి. ఒక రకంగా ఇండియా మీద 7 వికెట్లతోటి, తర్వాత ఆస్ట్రేలియా మీద 62 పరుగులతోటి, చివరికి ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా పాకిస్తాన్ ఓడిపోవడం అనేది ఆ జట్టు యొక్క ఆత్మస్థైర్యాన్ని చాలా ఘోరంగా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోవడంతో పాకిస్తాన్ యొక్క సెమీస్ అవకాశాలకు గండి కొట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మీద 1 వికెట్ తోటి, అది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి 1 వికెట్ తేడాతోటి సౌత్ ఆఫ్రికా చివరి వికెట్ను పడగొట్టలేక పాకిస్తాను ఓటమి పాలైంది. ఇక పాకిస్తాను ఆడబోయేటటువంటి మ్యాచ్లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. బంగ్లాదేశ్ మీద పాకిస్తాన్ గెలుస్తుందని అనుకుందాం. న్యూజిలాండ్ మీద కష్టమే, చాలా కష్టం, 50-50%. ఇక ఇంగ్లాండ్ మీద కూడా గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో బాగా దెబ్బతిందంటే ఇక ఇంగ్లాండ్ పరిస్థితి అయితే చచ్చిన పాములాగా అనుకోవచ్చు మనం. సరే, మనం అట్లా అనుకోవద్దు, కానీ వాస్తవానికి ఇంగ్లాండ్ పరిస్థితి పాపం అట్నే ఉందండి, ఘోరంగా ఉంది. కాబట్టి బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మీద గెలిచిన పాకిస్తాన్ యొక్క విజయాల సంఖ్య 4కు చేరుతుంది. మరి 4 విజయాలతోటి సెమీస్కి ఎలా చేరుతుందండి? న్యూజిలాండ్ ఒకవేళ న్యూజిలాండ్ మీద కూడా గెలిచినా 5కు చేరుతుంది. 5కు చేరి ఆ తర్వాత మళ్ళీ చాలా నెట్ రన్ రేట్ చాలా మైనస్లో ఉండే, -0.387 ఉండే. కాబట్టి పాకిస్తాను జరగబోయే 3 మ్యాచ్లలో గెలవాలి, అది కూడా భారీ గెలుపులు సాధించాలి, నెట్ రన్ రేట్ చాలా చాలా మెరుగుపరుచుకోవాలి, మిగతా జట్ల యొక్క జయాపజయాలు పాకిస్తాన్కు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి శ్రీలంక లాగానే పాకిస్తాన్ కూడా సెమీస్కు చేరడానికి 20-25% మాత్రమే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్. వాస్తవానికి టోర్నమెంట్ ప్రారంభంలో నెదర్లాండ్స్ మీద పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. పాయింట్ల పట్టికలో నెదర్లాండ్స్ అట్టడుగున ఉంటుందనే దాదాపుగా అందరూ భావించారు. అయితే గీతే 1-2 సంచలన విజయాలు సాధించవచ్చు అనుకున్నాం. ఇప్పటివరకు నెదర్లాండ్స్ 6 మ్యాచ్లు ఆడి 2 గెలుపులు 4 ఓటములతోటి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువే ఉందండి, -1.277. అయితే ఈ 2 విజయాలలో ఒకటి మాత్రము సంచలన విజయం. ఒకటైంది, 2 కూడా సంచలన విజయాలే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాను ఓడించిందండి. సౌత్ ఆఫ్రికా మిగతా జట్లన్నిటి మీద కూడా బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధించి ఈ నెదర్లాండ్స్ మీద ఓడిపోవడం అనేది ఎవ్వరు కూడా ఊహించినటువంటి విషయం. సౌత్ ఆఫ్రికాకి అది ఒక పెద్ద షాక్. ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద కూడా నెదర్లాండ్స్ గెలుస్తుందని అనుకోలే ఎవరు, కానీ బంగ్లాదేశ్ కూడా షాక్ ఇచ్చి, అది మామూలు కాదు, 87 పరుగుల తేడాతోటి నెదర్లాండ్స్ బంగ్లాదేశ్ని ఓడించింది. దీంతో మరి ఈ సంచలన గెలుపులో ఇంతటితో ఆగుతాయా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతాయా? ఎందుకంటే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడాలి, ఇంగ్లాండ్ తోటి ఆడాలి, ఇండియాతోటి ఆడాలి. ఇండియాతోటి చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా కష్టమే, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ లాంటి జట్లను ఓడించి మంచి పొజిషన్లో ఉంది. ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్తో పోలిస్తే ఇంగ్లాండ్ను ఓడించడానికి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నెదర్లాండ్స్కి. అది కూడా కష్టం అనుకోండి. కాకపోతే ఈ 3 జట్ల మీద కూడా నెదర్లాండ్స్ ఏ జట్టు మీద విజయం సాధించినా కూడా అది మరొక సంచలనం అవుతుంది. కాకపోతే సెమీస్కు చేరేటువంటి అవకాశాలు చాలా 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 తక్కువ అండి. నెదర్లాండ్స్కు సెమీస్కు చేరేటువంటి అవకాశము ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం 10% మాత్రమే ఉంది. ఎందుకంటే జరగబోయేటువంటి 3 మ్యాచ్లు కూడా బలమైనటువంటి టీములతోటే ఆడాలి. ఏది నెదర్లాండ్స్తో పోలిస్తే బలమైన టీములు. కాబట్టి నెదర్లాండ్స్కి ఉన్నది అవకాశం, బట్ 10% మాత్రమే. 3 మ్యాచ్లను భారీ తేడాతోటి గెలవాలి, నెట్ రన్ రేట్ను చాలా చాలా మెరుగుపరుచుకోవాలి, మిగతా జట్ల యొక్క జయాపజయాలు నెదర్లాండ్స్కి అనుకూలంగా ఉండాలి. సో ఒక 5-6 అద్భుతాలు జరిగితే తప్ప నెదర్లాండ్స్ సెమీస్కు చేరటం కష్టమే. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్. టోర్నమెంట్ ప్రారంభంలో బంగ్లాదేశ్ మీద ఎవరికి పెద్దగా అంచనాలు ఏమీ లేవు. కాకపోతే బంగ్లాదేశ్ నెదర్లాండ్స్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్ల మీద విజయం సాధిస్తుంది. పాయింట్ల పట్టికలో అడుగు నుంచి 3వ స్థానంలో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ బంగ్లాదేశ్ మొదట ఆఫ్ఘనిస్తాన్ మీద అనుకున్న విధంగానే విజయం సాధించింది 6 వికెట్ల తేడాతోటి. కానీ వరుసగా 5 ఓటములండి. ఇంగ్లాండ్ తోటి, న్యూజిలాండ్ తోటి, ఇండియా తోటి, సౌత్ ఆఫ్రికా తోటి, చివరికి నెదర్లాండ్స్ మీద కూడా. నెదర్లాండ్స్ మీద బంగ్లాదేశ్ ఓడిపోవడం అనేది అది ఒక సంచలన ఓటమినే. ఈ నెదర్లాండ్స్ తోటి ఓటమితోటి బంగ్లాదేశ్ యొక్క సెమీస్ అవకాశాలు దాదాపుగా క్లోజ్ అయినాయి. ఇంకా బంగ్లాదేశ్ పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాతోటి ఆడాలి. నెదర్లాండ్స్ మీద ఓడిపోయిన జట్టు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా మీద గెలుస్తుందని మనం ఊహిస్తామా?
గెలిస్తే ఒకవేళ శ్రీలంకకి ఏమన్నా షాక్ ఇస్తుందేమో. మిగతా జట్ల మీద గెలిస్తే అది సంచలనం అవుతుంది. అయినప్పటికీ ఆ సంచలన గెలుపులు కూడా బంగ్లాదేశ్ను సెమీస్ దాకా తీసుకువెళ్ళటం కష్టమే. ఇప్పుడు బంగ్లాదేశ్ సెమీస్కి చేరాలంటే పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా మీద భారీ 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 విజయాలు సాధించాలి. దాంతోపాటు నెట్ రన్ రేట్ను బాగా మెరుగుపరుచుకోవాలి. దాంతోపాటు మిగతా జట్ల యొక్క జయాపజయాలు బంగ్లాదేశ్కు అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ సాధ్యమయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి బంగ్లాదేశ్కు సెమీస్కు వెళ్ళేటటువంటి అవకాశము టెక్నికల్గా మాత్రమే ఉంది, థియరిటికల్గానే ఉన్నాయి, ప్రాక్టికల్గా లేవు. సో బంగ్లాదేశ్ సెమీస్కి వెళ్ళేట అవకాశము నాకైతే ఒక 5% మాత్రమే అనిపిస్తుందండి. 5%, అది కూడా కష్టమే, బట్ టెక్నికల్గా అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను ఒక 5% ఇస్తున్నా. ఇక ప్రస్తుతము పాయింట్ల పట్టికలో అట్టడుగున 10వ స్థానంలో ఉన్నటువంటి జట్టు ఇంగ్లాండ్. ఇది పెద్ద షాకింగ్ కదా అందరికీ, క్రికెట్ ప్రపంచానికే, నాట్ ఓన్లీ ఇంగ్లాండ్కే కాదండి, క్రికెట్ ప్రపంచానికే అతిపెద్ద షాకింగ్ ఏంటంటే 6 లీగ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ అట్టడుగున ఉండటం. అసలు ఇది ఈ టోర్నమెంట్కే కాదు, మొత్తం వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనాలకే సంచలనంగా చెప్పుకోవచ్చు. ఇంగ్లాండు అట్టడుగున ఉండటం ఏంటి? డిఫెండింగ్ ఛాంపియన్, వన్ ఆఫ్ ది టైటిల్ ఫేవరెట్ ఇంగ్లాండు చిన్న చిన్న జట్ల మీద కూడా ఓడిపోయి అట్టడుకు చేరడం అనేది నిజంగా షాకింగే చెప్పాలి. ఇప్పటివరకు ఇంగ్లాండు 6 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక గెలుపు, అది కూడా బంగ్లాదేశ్ మీద గెలిచి 5 ఓటములతోటి నెట్ రన్ రేట్ కూడా చాలా వెనుకబడి ఉందండి. -1.652. ఏ జట్టు కూడా ఇంత లేదు. -1లో ఇంకో 2 జట్లు ఉన్నాయి, కానీ వాటికంటే కూడా దిగువన ఇంగ్లాండు అట్టడుగున ఉండటం అనేది నిజంగా క్రికెట్ లోకానికే దిమ్మదిరిగిపోయేటటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద, అదేవిధంగా శ్రీలంక మీద కూడా ఓడిపోయింది ఇంగ్లాండ్ జట్టు. ఇక ఇంగ్లాండ్ ఆడబోయేటటువంటి జట్లు ఏంటంటే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్. ఒక నెదర్లాండ్స్ మీద గెలిచి విజయాల సంఖ్యని 2కు పెంచుకుంటుందేమో చూడాలి ఇంగ్లాండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మీద ఇంగ్లాండ్ గెలవటం కష్టమే. ఆస్ట్రేలియా మీద అయితే దాదాపు కష్టం, పాకిస్తాన్ మీద చెప్పలేము. మరి విజయాల సంఖ్యని 1 నుంచి 4 లేదా 3కు పెంచుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి విషయం. దాదాపుగా ఇంగ్లాండ్కి సెమీస్ అవకాశాలు క్లోజ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు. కాకపోతే టెక్నికల్గా ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎట్లంటే 3కు 3 మ్యాచ్లు, అంటే ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్ మీద భారీ 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 గెలుపులు నమోదు కావాలి. దాంతోపాటు మిగతా జట్ల యొక్క జయాపజయాలు ఇంగ్లాండ్కి అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ దాదాపు ఒక 6-7 అద్భుతాలు జరిగితే కానీ ఇంగ్లాండ్కు సెమీస్ అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. సో ఇంగ్లాండ్కి సెమీస్ అవకాశాలు నా దృష్టిలో 0.5 మాత్రమే, 0.5 మాత్రమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుందండి. టెక్నికల్గా మాత్రమే ఉంది. థియరటికల్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ యొక్క అవకాశాలు దాదాపు క్లోజ్ అయినాయి. సో ఇది ఇంగ్లాండ్ పరిస్థితి. సో మొత్తంగా చూసినట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి జయాపజయాల ఆధారంగా ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్కు చేరేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. అందులో ఇండియాకి చాలా చాలా మెరుగ్గా ఆల్మోస్ట్ సెమీస్లోకి అడుగుపెట్టినట్టే. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కూడా కొంత మెరుగైనటువంటి స్థితిలో ఉన్నాయి. మిగతా జట్లకు కూడా టెక్నికల్గా అవకాశం ఉందండి. అంటే దాదాపు 45 మ్యాచ్లు, 30 మ్యాచ్లు ముగిసిన తర్వాత కూడా టెక్నికల్గా ఏ జట్టు ఇంతవరకు సెమీస్లో అడుగుపెట్టలే అఫీషియల్గా. అదేవిధంగా ఏ జట్టు కూడా అఫీషియల్గా సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించలేదు. కాబట్టి ఇప్పుడు జరగబోయేటటువంటి మ్యాచ్లన్నీ కూడా కీలకమైనటువంటి మ్యాచ్లుగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెరుగైనటువంటి అవకాశాలు ఇండియాకి, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాకి, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్లకు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. మొదట్లో ఆస్ట్రేలియా చాలా వెనుకబడ్డది, న్యూజిలాండ్ చాలా చాలా ముందుంది. న్యూజిలాండ్ కొంత కిందికి వచ్చింది, ఆస్ట్రేలియా పైకి వచ్చింది. సౌత్ ఆఫ్రికా కూడా అద్భుతమైనటువంటి ఆట తీరుతోటి రేసులో నిలిచింది. ఇది ఇప్పటివరకు 2023 వరల్డ్ కప్లో సెమీస్కు చేరేందుకు వివిధ జట్లకు ఉన్నటువంటి అవకాశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా విశ్లేషణ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.